మాస్టర్స్ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము ఈ నెలలో 19వ బ్యాచ్లో ఈరోజు ఆఖరి రోజు మాస్టర్స్. అలాగే మనకు శనివారం రావడం వల్ల ఇదివరకు ఓన్లీ అంటే వేరే వేరే వారం వస్తే కనుక మనము ముగింపు వేడుక మాత్రమే చేసుకుంటాము. ఈరోజు ఏంటంటే ప్రత్యేక కార్యక్రమం మనకు సాటర్డే కూడా వచ్చింది, అంటే శనివారం కూడా వచ్చింది కాబట్టి అన్నీ చేసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా 19వ బ్యాచ్లో అంటే ఈ మే నెలలో వచ్చిన వాళ్ళు ముందుగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి మాస్టర్స్, పేరు పెట్టి పిలవాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని మీకు ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది మీ అనుభవాలు ఏంటి అనేది పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా 1 బై 1. ముందుగా ఏంటంటే మే నెలలో వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత పాత వాళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ అయితే మే నెలలో వచ్చిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వరలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. మేడం, నాకైతే చాలా బాగుంది అనిపించింది మేడం. అంతా యోగా చేస్తున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ అంత బాడీ అంత తేలికగా చక్కగా అనిపించింది. మేడం కూడా ప్రతి పాయింట్ ని చాలా చక్కగా చెప్తున్నారు. డౌట్ వచ్చినా కూడా చాలా చాలా హ్యాపీ మేడం. యోగాలోనా? యోగా ధ్యానం రెండు కూడా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. క్లాసెస్ కూడా వింటున్నారా మేడం? సరిగా బాగానే అంటే అర్థమవుతున్నాయా మీకు? ఏ క్లాసెస్ మేడం? మన మార్నింగ్ వేనా తర్వాత అంటున్నారా? మార్నింగ్ వింటున్నారా? మార్నింగ్ అయితే నేను కంపల్సరీ అటెండ్ అవుతాను మేడం. ఓకే. 11 గంటలకు ఉండరా మేడం? అంటే నేను ఇంకా మిగతా టైం అంతా అటెండ్ కావట్లేదు. ఓకే. ఓకే మార్నింగ్ అయితే 5 to 6 నేను కంపల్సరీ చేస్తున్నాను మేడం. అందరికీ కూడా అక్కడే కూర్చోవాలి, ల్యాప్టాప్ అంటే మన ఫోన్ దగ్గరే కూర్చొని వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం అందరికీ అవ్వదు కాబట్టి సరే పనులు చేసుకున్నా ఏం లేదు, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ గా వినండి క్లాస్లో ఎవరైనా కూడా. అప్పుడు క్లాస్. మన లోపలికి మనకు వాళ్ళు గంట క్లాస్ చెప్తే కొంత భాగమైన లోపలికి వెళ్తుంది. అవును అవును. ఈ మార్నింగ్ టైం అయితే మాత్రం తీసుకుంటున్నాను మేడం. బాగుంది, చాలా చాలా హ్యాపీ. మేడం కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా ఇప్పుడు వరలక్ష్మి మేడం ఎలా ముందుకు వచ్చారో అలా అన్మ్యూట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలరు. విష్ణుకాంతం మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి మేడం. చాలా 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 బాగుంది మేడం. ఇదే ఫస్ట్ క్లాస్ మేడం నేను జాయిన్ అవ్వటం. ఓకే మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. అంతా బాగుంది మేడం. చాలా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. మేము కూడా యోగాలో శుభ్రంగా డ్యాన్స్ చేయగలుగుతున్నాం మేడం ఈ సమయంలోని, ఈ అవునా వయసులోని. మేడం? యోగా అంటే ఇంకా ఒకటి ఏంటంటే మనకు ముందే నేను మ్యూజిక్ అది రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, డైరెక్ట్ మ్యూజిక్ వచ్చేస్తే ఇంకా బాగా ఉండేది. ఇప్పుడు లాస్ట్ మ్యూజిక్ పెట్టాం కదా మేడం, అవునవును. దాంట్లో ఏంటంటే కట్ అవుతుంది. మన ల్యాప్టాప్ లో ఏంటంటే మీకు క్లియర్ గా వస్తుంది అందరికి. యోగా మేడం గారికి కూడా ధన్యవాదాలు మేడం. ఆవిడ కూడా థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు మేడం. మంత్లో ఒక రోజు ఇలాగే చెప్తాను. నెలకు ఒక రోజు కాకపోయినా సాటర్డే కూడా చెప్పమంటే చెప్తారు మేడం. అలా ఏం లేదు, సాటర్డే కూడా చెప్తారు. బాగుంది మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం. ఆ మేడం కూడా ధన్యవాదాలు. ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మేడం. మేము ఎప్పుడో ఈనాడో పుణ్యం చేసుకుని ఉంటామండి. ఈ వయసులో మీరు దొరికేది మాకు మహత్తర ఫౌండేషన్ దొరికింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు అద్భుతంగా పాటలు రాస్తున్నారు, అలాగే మా అందరికి అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంటే మీలో ఆ ఉత్సాహం వస్తుంది చూడండి. అంటే మిమ్మల్ని చూసి అందరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఓకే తను రాస్తున్నారు పాడుతున్నారు, మేమెందుకు పాడకూడదని కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మనకు వాళ్ళలో ఆ ప్రత్యేకత ఉన్న మరుగున పడిపోతుంది కదా, సరే ఈ పనులు ఇవన్నీ జీవితంలో అట్లా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అన్ని కూడా. మేడం ఈ వేళతో అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఉంటుందా మేడం? మళ్ళీ జూన్ 1కు ఉంటుంది మేడం. మార్నింగ్ ఇప్పుడు 11 గంటలది కూడా ఈ రోజుతో అయిపోతుంది. జూన్ 1 నుంచి మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది. ఇదే కదండి మేడం? ఒక 5 రోజులే ఉండదు మేడం. ప్రతి నెలలో 5 రోజులు, మిగిలిన ఆదివారాలే పోతాయి కదా. 21 రోజు అంటాం కానీ ఆదివారాలే పోతాయి కాబట్టి ప్రతి నెలలో ఒక 5 రోజులు మాత్రమే ఉండదు అంతే. అవును మేడం.
ఇదే థ్యాంక్ యూ సమయం మేడం. మేడం. టైం ఏం చేంజ్ అవ్వదు. ఇదే టైం. బాగుంది మేడం, చాలా బాగుందండి. రిలాక్స్ అయిపోయినప్పుడు ఈ మేడం, నా కళ్ళు కొంచెం ఆ, ఈ నరాలు కొంచెం వీక్ గా ఉన్నాయని డాక్టర్ గారు ఇప్పుడు డ్రాప్స్ చేసుకోమని వారు. నేను ఇది క్లాస్ మొదలు పెట్టిన అలా రిలాక్స్ అవుతుంటే నేను డ్రాప్స్ కూడా ఈ 21 రోజులు అసలు వేసుకోలేదు మేడం. డ్రాప్స్ వేసుకోకపోయినా కానీ నాకు రిలాక్స్ బాగా అవుతుందండి ఈ యోగాలో. మీ కళ్ళలో ఏమి ఇబ్బంది లేదా మేడం మరి అలా చేస్తే? లేదండి, అసలు ఇబ్బంది లేదు. ఓకే, రిలాక్స్ సూపర్ అనేటప్పుడు అంటే మేడం. మరి ఎందుకు తెలియదండి. ఆ నరాలని, ఆ కళ్ళు రెప్పల్ని అలా చూసుకుంటూ రిలాక్స్ 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 అనుకుంటున్నాను తప్ప ఇప్పుడు వేసుకోలేదు మేడం, డ్రాప్స్ వేసుకోలేదు. బాగుందండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మేడం. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఆ మేడం కి థ్యాంక్ యూ, ఈ పెట్టిన రంగరాజ్ సార్కి అండి, లలిత మేడం కండి, అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. మాస్టర్స్ ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మాస్టర్స్. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. పేర్లు పిలవాలా, మీరే అన్మ్యూట్ చేసుకుంటారా అని చూస్తున్నాను. అక్బర్ అని ఉంది కదా, అక్బర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. తొందరగా అనుభవాలు మీరు ఫాస్ట్ గా మాట్లాడేస్తే కనుక మీ అనుభవాలన్నీ చెప్పేస్తే మనం ప్రత్యేక కార్యక్రమం చేసుకోవచ్చు. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ మాట్లాడండి సార్. చందు అని ఉన్నారు. శ్రీనివాస్ సార్, చందు సార్, చంద్రశేఖర్ సార్, చంద్రశేఖర్ సార్, జానకి మేడం, జానకి మేడం అన్మ్యూట్ చేసుకోండి మీరు. అన్నపూర్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్, ఎందుకంటే అందరికీ కూడా టైం చాలా విలువైనది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీకు ఎంత మాట్లాడాలనిపిస్తే అంతే మాట్లాడండి. ఎందుకంటే ఈ నెల రోజులుగా మనం ఈ కార్యక్రమం చేసినాము కాబట్టి ఈ నెల రోజుల్లో మనకు ధ్యానం చేస్తే ఎలా ఉంది, క్లాసెస్ వింటే ఎలా అనిపిస్తుంది, మనలో ఏమైనా మార్పులు వచ్చినాయా? సార్ చంద్రశేఖర్ సార్ మాట్లాడండి సార్. చంద్రశేఖర్ సార్ వాయిస్ ఏం రావట్లేదు సార్. ఒకసారి వీడియో ఆఫ్ చేసుకోండి సార్, ఆఫ్ చేసుకుంటే వాయిస్ వస్తుందేమో. వీడియో ఆఫ్ చేసుకోండి సార్ మీరు ఒక్కసారి. నెట్ వీక్ ఉంది, నెట్ వీక్ ఉంది, వీడియో ఆఫ్ చేసుకుంటే కనుక వస్తుందేమో అని. ఒక్కసారి నేనే ఆఫ్ చేస్తాను, మాట్లాడండి సార్. మాట్లాడండి సార్, ఇప్పుడు వస్తుంది. నేను 11 గంటల క్లాస్ జాయిన్ అవుతున్నానండి. ఉదయం ఎప్పుడుని క్లాస్ అవ్వట్లేదా సార్? లేదండి, ఈ రోజు మాత్రమే చూశాను. ఇక ఇదిగో జూన్ 1 నుండి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే సార్. ఉదయం ఏంటంటే సార్ మనకు ఇప్పుడు యోగా ఉంటుంది సార్. యోగా అంటే రోజు ఈ రోజు లాగా ఉండదు. మొదటి అర్ధగంట ఉంటుంది, 5 నుంచి 5:30 వరకు యోగా ఉంటుంది. ఆ తర్వాత ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే క్లాస్ ఉంటుంది సార్. ఇంకా క్లాస్ రోజు ఒక మాస్టర్ వచ్చి సరే మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తారనమాట. సరే ఓకే సార్. ధ్యానం చేస్తుంటే మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉందండి కొద్దిగా. ఓకే సార్. అంటే ఇప్పుడు కనీసం ఒక 15 రోజులు చేసి ఉంటాను. ఓకే సార్. పర్వాలేదండి వరకు.
రాత్రి కూడా ఉంటుంది సార్. మార్నింగ్ మనకు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. రాత్రిది ఏందంటే మనకు 365 రోజులు ఉంటుంది. అంటే ప్రతి ఆదివారం మాత్రం ఉదయం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య ధ్యానం అనేసి 5 భాషలు కూడా మనకు ఉదయం ఉంటుంది. ఆ రోజు ఒక్కరోజు. ఇంకా పౌర్ణమి రోజు కూడా అదే టైము ఉంటుంది కాబట్టి ఒక ఆదివారం ఒక్క రోజే ఉదయము 5 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రతిరోజు మాత్రము 9 గంటల నుంచి 10, 10:30 వరకు ఉంటుంది సార్. మీరు ఇప్పుడు ఈ కొద్ది రోజులు లేదు గదా! మనకు క్లాసెస్ మార్నింగు అని అనుకోవడానికి అవసరం లేదు. ఈ 5, 6 రోజులు ఏదైతే ఉందో రాత్రి క్లాస్‌లో జాయిన్ అయ్యి గూడా మనము ధ్యానము, అలాగే క్లాస్ గూడా వినొచ్చు. ప్రతి మాస్టర్స్ రోజు వస్తారు. క్లాసెస్ కూడా చెప్తారు. ఓకే సరే సార్. అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. అది ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా కలవాలంటే ఎలా కలవాలండి? కలవడం అంటే సార్? అదే మహావతార్ మీతో ఫౌండేషన్‌లో ఎప్పుడైతే రంగనాథ్ సార్‌నా? ఆ! బెంగుళూరులో ఉంది సార్ ఇది ఫౌండేషన్ వచ్చేసి. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో ఏం లేదు. హైదరాబాద్‌లో లేదు సార్. హైదరాబాద్‌లో కర్తాల్‌లో పిరమిడ్ ఉంది. పిరమిడ్స్ ఇప్పుడు మీరు గూడా ఏ ఏరియాలో ఉంటారో మీ ఏరియాలో గూడా ఉంటాయి పిరమిడ్స్. ఆహా! అదే అలా. మణికొండ దగ్గర. మణికొండ ఏరియాలో? హై హైదరాబాద్‌లోనే ఉన్నారు గదా మీరు? మణికొండ ఏరియాలో ఉన్నాను. ఓకే సార్. హైదరాబాద్‌లో అంటే ఇళ్ళలో కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు. కాకపోతే మనకేంటంటే కర్తాల్‌లో అతి పెద్ద పిరమిడ్ సార్ ఇది. హుహు. ఇంకా ధ్యాన జగత్తు ఈడ ఉంది గదా సార్! మనకు ఎక్కడ కొత్తపేట. ఆ! అక్కడ ధ్యాన జగత్ పత్రిక అక్కడే మనకు అంటే ఇప్పుడు వైద్యనగర్ కొత్తపేటండి? ఆ! అవును సార్. అయితే దాంట్లో ఏంటంటే పిరమిడ్ గూడా ఉంటుంది పైన. ఎవరైనా వెళ్లి చేసుకోవచ్చు. అలా ఏం లేదు. అచ్చచ్చ! సరే అండి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. జానకి మేడం మాట్లాడండి మేడం. సత్యవతి మేడం. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సత్యవతి మేడం. అరుణ మేడం. అరుణ మేడం. విష్ణుకాంతం మేడం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసినారా? అప్పుడుదే ఉందా? రాము సార్. బంగారాజ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నేను పేర్లు ఎవరైతే పిలుస్తున్నానో వాళ్ళందరూ గూడా. పాత వాళ్ళైనా ఏం పర్వాలేదు. అందరూ గూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఈ 21 రోజుల సెషన్ ఎలా జరిగింది? ఏంటి? దాంట్లో మీరు క్లాసెస్‌లో ఏం నేర్చుకున్నారు? లేదు క్లాసెస్ కాదు. మీకు ధ్యానంలో ఏమైనా అనుభవాలున్నా, ఏవైనా గూడా ఎంత ఎంత టైం ధ్యానం చేస్తున్నారు? ఏంటి అనేది గూడా పంచుకోవచ్చు ప్రతి ఒక్కరు గూడా. మాధవరావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. నేను ఒక 6 నెలల నుంచి చేస్తా ఉన్నా మేడం ఈ ధ్యానం. సార్. కాకపోతే మొన్న నేను పోయిన శనివారం రోజు మేడం వచ్చారు కదా, ఆ మేడం తోటి మాట్లాడాను. అనుజ గారు. మేడం ఇట్లా నిద్ర వస్తుంది మేడము నాకు కొంచెంసేపటికే అని చెప్పారు అన్నట్టు. శ్వాస మీద ధ్యాస ఈ విధంగా పెట్టి చేయండి, ఇట్లా నిద్ర అనేది రాదు అని. ఓకే సార్. అదే విధంగా చేస్తున్నా మేడం. అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది మేడం మొన్న మేడం చెప్పిన తర్వాత నాకు. ఓకే సార్. అది చాలా బాగుంది. దాని తర్వాత సజ్జన సాంగత్యం అనే విషయాల గురించి మాట్లాడుతుంటాం కదా, అవును సార్. దాని ద్వారా నాకు చాలా అనుభవాలు, కొత్త కొత్త విషయాలు, ఇట్లా చేయకూడదు ఇట్లా చేయొచ్చు అనే దాని మీద బాగా అవగాహన వచ్చింది మేడం. ఓకే సార్. ఉమ్, అవగాహన అంటే అంటే అవగాహన అంటే ఏం మేడం నేర్చుకున్నారు సార్? అందులో ఏం నేర్చుకున్నారు సార్ ఇప్పుడు? నేర్చుకున్నదంటే ఏం లేదు కానీ, ఇట్లా చేయకూడదు ఇట్లా ఉండాలి, మనిషి జీవితం ఈ రకంగా చేసుకుంటూ పోతుండాలి ముందుకి అనే ఒక ఇదైతే వచ్చింది మేడం. ఇట్లా ఉండాలి, తెలుసుకున్నారు. తెలుసుకున్నారు కదా సార్. అవును ఇట్లా ఉండాలి,
అట్లాగే ఉంటాము. కాకపోతే ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది. అవును సార్. మనము ఎప్పుడూ ఈ సజ్జన సాంగత్యంలో లేకుంటే ఇట్లా చెప్పుకోవడానికే మామూలుగా ధ్యానంలోకి నేను ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చినాను ఇలా అని చెప్పుకోవడము, లేకుంటే ధ్యానం చేసినాను, కొన్ని రోజులకు వదిలేశాను, ఇవన్నీ చెప్పుకుంటారు కదా సార్. ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి గానీ, సజ్జన సాంగత్యంలో ఉంటే ఏంటంటే ప్రతిరోజు మనం నెమరు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అదే వింటూ ఉంటాము. ఆచరణలో కూడా పెడుతూ ఉంటాం సార్ అప్పుడు. కరెక్టే మేడం. లేదంటే అప్పుడు మామూలుగా అయితే ఏంటి ఇలా చెప్పుకుంటాము, వదిలేస్తాము, అయిపోతది అక్కడితో. అవును. మామూలుగా చెప్పుకోవడానికే పనికొస్తుంది గానీ, ఆచరణలో పెడతామనమాట. రిపీట్‌గా జరుగుతూ ఉంటుంది కదా మనకి. కరెక్ట్ మేడం. హ్మ్. అది అదే అట్లా అదే చెప్పుకోవడం వల్ల అనుభవంలోకొస్తుంది ఇంకా. మనం వింటాము, అట్లా తెలుసుకుంటాము. చెప్పుకో ఇప్పుడు అన్నారు కదా! నేను తెలుసుకున్నాను మేడం అంటే, తెలుసుకుంటారు. ఓకే. నేను ఇలా చేయకూడదు గానీ, మనం ఏదైనా చేస్తున్నప్పుడు వెంటనే స్పార్క్ మనకు గుర్తొస్తది సార్ ఫాస్ట్‌గా. గుర్తొచ్చేసి ఓకే. దాని నుంచి మనం బయటికొచ్చేస్తాం. అలా చెయ్యొద్దు అని. మనం వేరుకలోకొస్తాం. అవును. అవును సార్. అట్లాగే చాలా బాగా అనిపిస్తుంది మేడం. సజ్జన సాంగత్యం వినడం వల్ల ఒక ఒక గురువు దగ్గర కూర్చొని మనము ఏ విధంగా ఏమైతే నేర్చుకోవాలో అవన్నీ ఈ క్లాసుల ద్వారా నేర్చుకుంటున్నాం అని అవును. బాగా అర్థమైంది నాకు. అవును సార్. ఓకే మేడం. నాకు థ్యాంక్ వచ్చిన యూ సార్. అంటే అనుభవం మీరు వినడమే కాదు, అది తెలుసుకొని మళ్ళీ ఆచరణలో గూడా పెడుతూ ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నారు, పెడుతూ ఉన్నారు. చాలా బావుంది సార్ మీది. పెడుతున్నా మేడం. 100% పెడుతున్నాను. అయితే సార్ ఇంకోటేంటంటే సార్, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే నేను నిద్రలోకి వెళ్తున్నాను అని అంటున్నారు గదా! కొన్నిసార్లు ఏంటంటే మనం డీప్ స్టేట్‌కెళ్ళినప్పుడు గూడా నిద్రలో ఉన్నాము అని హ్మ్. అనుకుంటాం గానీ, నిద్రలో ఉండము. అప్పుడేంటంటే నిజంగా బయట శబ్దాలు గూడా ఏమి వినపడవు. హ్మ్. బయట శబ్దాలు గూడా వినపడవు. అయితే మనము శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు గదా! అని వీళ్ళు అని మనం హ్మ్. అంటే మేము పెట్టమంటూ ఉంటాము. పెడుతూ ఉంటారు గదా సార్. పెట్టినంక ఏంటంటే మెల్లమెల్లగా మనకు ఆలోచనలు అనేవి మొత్తము శూన్యమైపోతాయి గదా! ఆలోచన లేకుండా మనసు శూన్యమైపోయినప్పుడు ఏం హ్మ్. జరుగుతుందంటే, ఇప్పుడు బయటివేవి వినపడవు. నిజంగా అప్పుడు విశ్వశక్తి గూడా అపారంగా తీసుకుంటూ ఉంటాం మనము. కాబట్టి హ్మ్. ఇంకా అప్పుడు మనము నేను ధ్యానంలో ఉన్నానా? లేదా? అని సడెన్‌గా వచ్చి మళ్ళా శ్వాస మీద ధ్యాస అయితే పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే హ్మ్. ఉండొచ్చు. ఆహ్, హ్మ్. అంటే ప్రతిసారి నిద్రే వస్తుందని గూడా అనుకోకండి. అట్లా డీప్ స్టేట్‌కి వెళ్ళినప్పుడు గూడా మనకు మీరు నిద్రపోయినారు అనుకుంటారు. ఎందుకంటే బయట వినపడవు గాబట్టి. ఆ! అలా కరెక్టే మేడం. 45 మినిట్స్ తర్వాత మనకు హ్మ్. 45 మినిట్స్ వరకే ఆలోచనలొస్తూ ఉంటాయి సార్. అందుకనే హ్మ్. ధ్యానం గూడా ఇప్పుడు మనకు 2 గంటలు, 3 గంటలు చేయమనేది గూడా అంతే. ఎందుకంటే ఆ 45 మినిట్స్ ఏంటంటే, మనకి ఆలోచనలు రోజువారీగా ఆలోచించినవి, లేకుంటే గతానికి సంబంధించినవి మనకు ఎప్పటికప్పుడుకు రిపీట్ అవుతూనే ఉంటాయి గదా సార్ ఆలోచనలు. అవనేవి అవునండి. క్లియర్ అయితూ ఉంటాయి ఆ 45 మినిట్స్‌లో. ఆ తర్వాత ఏంటంటే, మనం శూన్యంలోకి వెళ్తాము. ఆలోచనలొస్తున్నాయని లేవకుండా అలాగే ఉన్నట్టయితే గనక. హ్మ్. అలాగే శ్వాస మీద జరుగుతుంది ధ్యాస మేడం. పెట్టడము హ్మ్. మెల్లిమెల్లిగా రోజు రోజు గనుక మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. వరుసగా ఏ రోజు వదలకుండా కుదిరినా, కుదరకపోయినా చేస్తున్నామనుకోండి సార్. దానంతట హ్మ్. అదే కుదురుతూ ఉంది. చేస్తాము. టైం గూడా పెరుగుతూ ఉంటది సార్ ఇంకా. ఏదైనా ప్రాక్టీసే ఇంకా ఆచరణే. అవును మేడం. ఓకే సార్. చాలా ఖచ్చితంగా బాగుంది సార్. చేస్తున్నాను మేడం. బాగా హ్మ్. నేర్చుకుంటున్నారు ఈ 6 నెలల నుంచి గూడా. హ్మ్. అదే విధంగా మేడం ఈ ఆహార అలవాట్లు గూడా చాలా మార్చుకున్నాను మేడం నేను. ఓకే సార్. ఈ ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలు రావడము, దాన్ని పట్టుకొని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఇవన్నీ ఇవి కేవలం మనం ఆహారం ఒకటే జాగ్రత్తగా తీసుకుంటూ, చెడు ఆలోచనలు మనసులోకి రానీయకుండా జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం దానంతటికి అదే సెట్ అయిపోతుంది అన్న అనుభవం అయితే కలిగింది మేడం నాకు. ఓకే సార్. సూపర్ సార్. హ్మ్. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే సార్. వీలైనంత వరకు ఏంటంటే ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు గాబట్టి, చేస్తారు గాబట్టి హ్మ్. మెల్లిమెల్లిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే నిజంగా చేస్తారు. వాళ్ళు తింటారు. అందరం ఆరోగ్యంగా ఉంటాం సార్ ఇంట్లో వాళ్ళమందరం గూడా. అవును మేడం. ఓకే సార్. సూపర్ సార్. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ సార్. ఓకే. అనురాధ మేడం మీరు అన్‌మ్యూట్ చేసుకున్నారు. మాట్లాడతారా? అంటే ఇది ఇలాగా ప్రతినిత్యము యోగా క్లాసులు, మెడిటేషన్ టైమ్ టు టైమ్ చేస్తాం వల్ల మనం చేద్దాం అని ఒక్కోసారి డిలే అయిపోద్ది. డిస్టర్బెన్స్ అలా వచ్చినప్పుడు ఆగిపోతా ఉంటాం కదా! అలా అవును. అలా ఆగిపోకుండా రెగ్యులారిటీ వచ్చింది. లేవగానే పొద్దున్నే కాసేపు యోగా చేయటం వలన బాడీ అంతా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. చక్కగా సత్సంగంలో అన్ని విషయాలు తెలుసుకోవటం వలన బాడీ చాలా తేలికయింది ఇప్పుడు నాకైతే.
చేద్దాంలే అని బద్దకించే పద్ధతి మారిపోయింది. చక్కగా పాటలు పాడుకోవటం, ఇలా పాడదామని ప్రాక్టీస్ చేయటం, లేకపోతే ఈ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని అలా పోస్ట్ పోన్ ఉండేది. అవన్నీ కొద్దిగా సిస్టమాటిక్ వచ్చినాయి. చాలా బాగుంటుంది ఇలా రెగ్యులర్గా ధ్యానము, రెగ్యులర్ టైం టు టైం మెయింటైన్ అవ్వటం చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ మేడం, మీ బద్ధకాన్ని వదిలేసినారు అన్నిటికంటే ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే పాటలు కూడా పాడాలి అన్న ఉత్సాహంతో మీరు మరి వాటిని అంటే ఎప్పుడెప్పుడో ఇంకా బాడీ మీకు తెలిసి ఉన్నాయైనా మళ్ళీ రిపీట్గా వాటిని ఒకసారి నోట్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి పాడడం కూడా చాలా మంచి విషయం మేడం. అంటే మీరు ఉత్సాహంగా మీరు హ్యాపీగా ఉంటున్నారు ఆనందంగా దీనివల్ల. సూపర్ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ ఇంకా కవిత మేడం అని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ధ్యాన సార్, డి అని ఉంది, ఏం పేరు లేకుండా డి అని ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే చివరికి జాయిన్ అయిన వాళ్ళైనా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ధనలక్ష్మి మేడం మాట్లాడతారా? అరుణ మేడం, బాలకృష్ణ సార్, బాలకృష్ణ సార్, గంగాధర్ సార్, అన్నపూర్ణ, గంగాధర్ సార్ మాట్లాడండి సార్. మేడం నమస్తే మేడం. బాగుంది మేడం, నమస్తే అంటే సార్. బాగుంది మేడం, కంటిన్యూస్ చేస్తున్నాం మేడం. అంటే విశ్వాస్ సార్ చెప్పినట్టు నా వయసు ఇంకా 3 నెలలే కదా మేడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ధ్యాన వయసు 3 నెలలు, కాకపోతే మీ అవు- వయసు ఎంత ఉందో మీ వయసు అంతే. అవును మేడం, ధ్యాన వయసు 3 నెలలు అండి, కానీ ఆ, కంటిన్యూస్ గా చేస్తున్నాం మేడం. చాలా బాగుంది మేడం. ఆహార అలవాట్లు కూడా మొత్తం నాన్ వెజ్ అది అన్ని బంద్ చేస్తాం మేడం. అంతా చాలా బాగుంది మేడం. ఓకే సార్. అయితే అవును మేడం. నాన్ వెజ్ అది మానేస్తారు కానీ ఇంట్లో వెల్లుల్లి మాత్రం వేయించుకోకండి సార్. ఏ వేటిల్లో కూడా ఈవెన్ పచ్చళ్ళలో కూడా వేయించుకోకండి. అవును. అలాగే ఎందుకంటే మేడం. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే సార్, ఇప్పుడు 6 నెలల శక్తి అనేది వెల్లుల్లి తినడం వల్ల పోతుంది. మామూలుగా స్ట్రిక్ట్ గా మనకు ఒక మేడం వచ్చారు సార్, తన పేరు మర్చిపోయాను నేను. ఆ, తను మనకు ఇవి చెప్పింది చూడండి సార్, దశావతారాల గురించి ఆ, చెప్పింది చూడండి. మేడం. ఆ మేడం వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు అసలు మామూలుగా ఇంతకుముందు మాంసాహారం వండిన గిన్నెల్లో కూడా వండొద్దు అని చాలా స్ట్రిక్ట్ గా చెప్తారు వాళ్ళు. అవును మేడం. అంటే వాళ్ళకి దగ్గర కూడా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు నిజంగా. అంటే దాంట్లో ఏముంది ఏం లేదు. ఇప్పుడు మనకేంటంటే ఓకే ఇట్లా చెప్తే వీళ్ళకు మరి ఆ, ఆ, ఎలా తీసుకుంటారో ఏమో, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తినాల్సి వస్తుందిగా అట్లా అనుకుంటారు కానీ అవును అనుకుంటారని మేడం. కొంచెం చెప్పడము తక్కువగా చెప్పడం జరుగుతుంది కాబట్టి స్ట్రిక్ట్ గా ఏంటంటే వెల్లుల్లి తినడం వల్ల 6 నెలల శక్తి అనేది పోతుంది. అదైతే నిజం సార్. అవును మేడం. వెల్లుల్లి తిన్నాక చూడండి కొన్ని రోజులు ధ్యానం కూడా కుదరదు, ఒక 3 డేస్ వరకు. అవును మేడం. అలా కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు వండుకోకండి. బయటికి పోయినప్పుడు అందరిలో కలిసినప్పుడు ఇంకా తప్పట్లేదు అంటే లేని ఫుడ్ వాళ్ళు తయారు చేస్తారు అని అనుకోము. ఎందుకంటే మామూలుగా మేము తెలంగాణలో ఉంటాం కాబట్టి మాక్సిమం ప్రతి కర్రీలో వెజ్లో కూడా అన్నిట్లో కూడా వెల్లుల్లి వేస్తూ ఉంటారు ఎక్కడ వేస్తారు. ఫంక్షన్స్కి అవును వెళ్ళినా మేడం. కూడా. అవును అవును మేడం. సార్. ఆ, ఇంకా ఆ టైంలో పెరుగన్నము అది అంటారు కానీ సరే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒకేసారి దీంట్లోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మార్చుకుంటూ పోవాలి కానీ ఒకేసారి అంటే యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి మెల్లమెల్లిగా యాక్సెప్ట్ చేయాలని మన మనసులో కూడా కోరిక ఉండాలి, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి వినాలి అని. అవును మేడం. ఉమ్, అదే సార్. ధ్యానము ఎంత టైం చేస్తున్నారు సార్ మీరు? నేను అంటే మార్నింగ్ 1 అవర్ అండి, నైట్ 1 అవర్ చేస్తున్నాను మేడం. ఓకే సార్. ఉమ్. అంటే వరుసగా చేస్తున్నారా, ఏం ఎప్పుడు గ్యాప్ రాకుండా? కంటిన్యూ చేస్తుంటే అంటే మాక్సిమం క్లాస్ జాయిన్ అవ్వకపోయినా ఆ టైం మాత్రం కంటిన్యూ అయిపోతున్నాం మేడం. ఓకే సార్, ఆ, ఉమ్. సూపర్ సార్. అదే ఇప్పుడు నైట్ కూడా మన క్లాస్ ఉంటుంది కదా సార్, ఈ కొద్ది రోజులు కూడా మీరు ఎలా చేసుకుంటున్నారో అలా చేసుకోండి, క్లాస్ జాయిన్ ఓకే అయినా కూడా. ఓకే మేడం, తప్పకుండా.
ధ్యానం బానే కుదురుతుందా సార్ మీకు? పర్వాలేదు మేడం, కుదురుతుంది మేడం. అంటే మీరు చెప్పారు కదా మేడం, అంటే ముందు రోజు ఒక్కొక్క రోజు సరిగ్గా అంటే ముందు రోజు మనం చేసిన పనులను బట్టి ఒక్కొక్కసారి అవును కుదరదు. సార్. అవును సార్. అది కూడా కాకపోతే కొద్దిగా సార్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి పోయినాం, మనము మాట్లాడుకుంటే ఏమనుకుంటారో అని, వాళ్ళు ఫోన్‌లో ఏదో చూసుకుంటారు. కానీ మనం ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్ పెట్టుకొని ఊరికే మాట్లాడుతుంటాం చూడండి సార్. అలా అవును మేడం. గాకుండా మనం ఏంటంటే తక్కువగా కొంచెం ఆ సందర్భాన్ని బట్టి, వాటిని బట్టి మాట్లాడాలి. అలా మాట్లాడొద్దని కాదు. అనవసరమైన అవును. విషయాలు మాత్రం మాట్లాడకుండా అవసరమైనయే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడితే మనం తక్కువ మాటలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఓకే. ఓకే మేడం. మనసులో గూడా రిపీట్‌గా తిరగొద్దు సార్ ఏది గూడా. ఇప్పుడు సరే బయటికి మాట్లాడట్లేం గానీ లోపల గూడా తిరగొద్దు. ఓకే మేడం. ఆలోచనల రూపంలో గూడా ఓకే. వాళ్ళ మీద ఏమేమున్నాయో అవన్నీ గూడా తిరగొద్దనమాట రిపీట్‌గా. అవును. హ్మ్. అవును సార్. కాల్స్ గూడా చక్కగా చేస్తున్నారు గదా సార్! ఈ నెలలో గూడా మీరు పార్టిసిపేట్ చేయాలని నేననుకుంటున్నాను. చేస్తాను మేడం. తప్పకుండా మేడం. ఓకే సార్. మనము ఏదైనా సేవనే సార్. ఇప్పుడు ఈ హోస్టింగ్ చేయడానికి గూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎందుకంటే అవును. మన ద్వారా సేవ జరుగుతుంది అంటే ఆత్మ సేవ అన్ని సేవల కంటే ముఖ్యం. మొన్న ఒకరోజు నేను క్లాస్ చెప్పాను సార్. జ్ఞానజ్యోతి పార్ట్ 3 వచ్చింది గదా! ఆ రోజు చెప్పాను. అవును. ఆత్మ అవును. సేవలు మిగిలిన అన్ని సేవల కంటే చాలా గొప్పవి, విలువైనవి గూడా, అవసరం గూడా. అవును మేడం. మిగిలినవన్నీ ఏంటంటే భౌతికమైన ఆనందాలిస్తాయి. కొంచెం పుణ్యాలకు వాటికి సంబంధించి ఈ ఆత్మ సేవలంటే ఏంటంటే మనలో ఉన్న కర్మలు గూడా ప్రక్షాళన జరుగుతూ ఉంది. అంటే అవును డైరెక్ట్ మేడం. భగవంతునికి సేవ చేసినట్టే. అంటే ఏది జరగాలని మనం చేయడం గాదు. చేస్తూ పోతే జరగాల్సినవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి అలా. అవును మేడం. అందుకనే మనకు దీంట్లో సేవ చేసేది ఎలా అంటే మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూడా చెప్తున్నాను. మీ ఒక్కరికి అని గాదు. అవును మేడం. హోస్టింగ్ చెయ్యొచ్చు. కాల్స్ ప్రతి నెల మనకు నంబర్‌లొస్తాయి గాబట్టి ఒక్కొక్కరికి 10, 20 అలా గూడా పంపిస్తూ ఉంటాము. ఎలా మాట్లాడాలనేది గూడా గైడెన్స్ చేస్తూ ఉంటాము. ఈ హోస్టింగ్ గూడా ఎలా చేయాలనేది గూడా నేర్పిస్తూ ఉంటామనమాట మేము. ఇంకా ఓకే మనకు మేడం. ప్రతి శుక్రవారం గూడా ఈ సమగ్ర జీవన శైలి ఉంది. అందులో ఒక టాపిక్ పంపిస్తే దాన్ని మీరు నోట్ చేసుకొని క్లాసెస్ చెప్పొచ్చు. మెల్లిమెల్లిగా అవును. ఇప్పుడు కొన్ని పీడిఎఫ్స్ వస్తున్నాయి. లేదు మీరు డైరెక్ట్ బుక్స్ తీసుకున్నారు. ఏదైనా చెప్పడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 10 క్లాసులు, 20 క్లాసులు అలా చేస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు అవును మేడం. అనర్గళంగా మనమే చెప్పగలుగుతూ ఉంటాం సార్. అంటే ఆ భయము, ఆ ఫీలింగ్ అదంతా పోతుంది. సరే నేను సరిగ్గా చెప్తున్నానా లేదా అలాంటి ఆలోచనలు గూడా పోతుంటాయన్నమాట. అందుకనే ప్రతి అవును మేడం. ఒక్కరు గూడా ముందుకు రావాలని అవును నేను మేడం. బాగుంది. కోరుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ థాంక్ యూ మేడం. సార్. థాంక్ యూ సరే. వెరీ మచ్ సార్. వెల్లుల్లిలో రజోగుణం ఉంటుంది సార్. ఇప్పుడు మాంసాహారం తింటే ఎలా ఉంటుంది అంటే, అలాగే ఉంటుందనమాట. కాబట్టి అది ఏంటంటే మామూలుగా మనకు దేవతలు నాటిన మొక్క కాదు. అది ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ వే ఉంటుంది. నెగెటివ్ వే ఉంటుంది సార్. ఇప్పుడు పాజిటివ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఒకరోజు క్లాస్‌లో చెప్పుకున్నాము. ఏంటి అక్బర్ గురించి, అలాగే మనము రమణ మహర్షి గురించి చెప్పుకున్నాము అనుకుంటా. ఆ! అయితే అక్బర్ గాదు. మనకు తన పేరు మర్చిపోయాను సార్. అంటే అలా అంటే నెగెటివ్ అందరిని యుద్ధం చేసి కంప్లీట్‌గా చంపేస్తాడు తను. ఆ! మళ్ళీ మనకలాగే పాజిటివ్‌గా మార్గంలోకి తీసుకురావడము. ఇప్పుడు బుద్ధుడి మార్గము, బుద్ధుడు ఎలా చేసినాడు అలా గూడా చేయొచ్చు. అంటే 2 రకాల వేలుంటాయి. ప్రపంచాన్ని నాశనం చేయడము, అలాగే ప్రపంచాన్ని శాంతి మార్గంలోకి అందరు దుఃఖరాహిత్యం నుంచి బయటపడ్డము ఎలా అనేది 2 మార్గాలుంటాయి. అంటే ఇప్పుడు నెగెటివ్ వ్యక్తి ఎవరు, నెగెటివ్ ఆలోచనలతో భూమి మీద గూడా ఎలా ఉంటారో, అలాగే పాజిటివ్ వేలో గూడా అందరిని ఒక అంటే పాజిటివ్ మార్గంలోకి సత్య మార్గంలోకి తీసుకురావడం గూడా ఎలా అనేది ఉంటుంది గాబట్టి, అట్లా ఇది గూడా ఆ నెగెటివ్ వ్యక్తులు, నెగెటివ్ ఆలోచనలు ఎవరైతే ఉంటారో రాక్షసత్వ మనస్తోటి అలాంటి వ్యక్తులు నాటిన మొక్కనే అది. అంటే అది గూడా ఎలా అంటే సరే ఇప్పుడు సృజనాత్మకత అంటాము. ప్రతీది గూడా మనము సృష్టించుకోవచ్చు. కొత్తది ఏదైనా క్రియేటివిటీ అంటాం గదా! కాబట్టి మనకు ఆల్రెడీ ఇప్పుడు కొంత డబ్బు కావాలనుకుంటాం సార్. అది యూనివర్స్‌లో డిజైన్ ఆల్రెడీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, అది మన దగ్గరికి రావడానికి కొన్ని రకాల కర్మలు అలాంటివి అడ్డుపడుతూ ఉంటాయి. లేదు మన ఆలోచనల వల్ల గూడా అది వచ్చేదున్నా గూడా రాదు అని. అంటే మనము పర్ఫెక్ట్‌గా దాని మీద ఒక రకమైన
వస్తుంది అన్న నమ్మకం అనేది పెట్టుకోము. దానికి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివే ఇస్తూ ఉంటాం. కాబట్టి రాదు అని ఎక్కువగా కోరుకుంటే యూనివర్స్ కూడా ఎప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఏది ఇస్తే అదే తీసుకుంటుంది. ఇప్పుడు రాదు, రాదు, రాదు అంటే ఓకే వీళ్ళకి అవసరం లేదు అని రాదు. కాబట్టి అట్లా అంటే కర్మలు ఉంటాయి. కొన్ని మన ఆలోచనలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏదైతే ఉందో అందరూ గూడా ఇట్లా రజోగుణంలో ఉండి, ఇట్లా గొడవలు, మన మానసికమైన ఆలోచనలు ఎప్పుడు వెల్లుల్లి తింటే ఏంటంటే, ఇప్పుడు మాంసం తింటే మనకు ఒక అది జీవిని కట్ చేస్తే ఎలాంటి అది ఇబ్బంది పడి ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యి, అది మనం తిన్నాక మనకెలా ఉంటుందో, మన ఆలోచన విధానము, ఆ రాక్షసత్వం ఎవరితో గొడవ పడాలి, కోప్పడాలి, తిట్టాలి, వాళ్ళని మాటలనాలి, లేదు దేన్నన్నా కట్ చేసుకొని తినాలి ఎలాంటివి ఉంటాయో, ఈ వెల్లుల్లి వల్ల కూడా అలాగే ఉంటాయి సార్. ఓకేనా సార్? మీరు మెసేజ్ పెట్టినారు. మీకు రీచ్ అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా మాస్టర్స్? ఎవరైనా మాట్లాడతారంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లేదు అంటే కనుక మనం ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. అనురాధ మేడం హ్యాండ్ రైజ్ చేసినారు. ఒక పాట పాడతాను. ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం అలాగే ఉండండి. మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా మనకు జూన్ 1 నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఉదయం మాత్రము 5 నుంచి 7 వరకు ఉంటుంది. దీంట్లో వచ్చేసి యోగా, అలాగే ధ్యానము, రోజొక మాస్టర్ వచ్చి మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే 11 గంటలకు కూడా ధ్యానం మాత్రమే ఉంటుంది. రాత్రి కూడా మనకు క్లాసు, ధ్యానము 2 ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అలాగే ఎవరెవరైతే గనక కాల్స్ చేయాలనుకుంటున్నారో, సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు చాట్‌లో అయినా మెసేజ్ పెట్టండి. నేను అన్మ్యూట్ చేసుకుంటాను. నాకైనా కూడా నంబర్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు కాల్స్ చేయాలి, ఆ సేవలో పాల్గొనాలనుకున్న వాళ్ళు. సమగ్ర జీవన శైలికి కూడా నేను నా నంబర్ ఇస్తాను. మీరు ఫోన్ చేయొచ్చు. నాకైనా, లలిత మేడంకైనా ఎవరికైనా చేయొచ్చు. పారిజాత మేడంకైనా. మీకు ఎవరి అవైలబిలిటీలో వాళ్ళ నంబర్ ఉంది, మాట్లాడగలను అనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడొచ్చు. సమగ్ర జీవన శైలిలో కూడా మనం చెప్తూ ఉంటాము, మనం నేర్చుకుంటూ ఉంటాము. ఏదైతే వింటామో, ఏదైతే మనం మాట్లాడతామో అదే మనము మెల్లిమెల్లిగా ఆచరణలో పెట్టడానికి ఓకే వీళ్ళకి చెప్పాను, నేను పాటిస్తున్నానా లేదా అనుకుంటాం కాబట్టి ఆచరణలో పెడుతూ ఉంటాం అనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వినోదాత్మకమైన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అలాగే ఏంటంటే మన దాంట్లో క్లాసు ఉన్నా లేకపోయినా 3 గంటలు ధ్యానం చేయడానికి మెల్లమెల్లగా రోజు రోజు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. బుక్స్ చదవడానికి. ఇంకోటేంటంటే బుక్స్ చదవడము అంటే స్వాధ్యాయము, అలాగే మనలో ఏ మార్పులు జరుగుతున్నాయి. ఇందాక మాధవరావు సార్ చెప్పినారు. అలాగా నాలో నేను ఇలా మార్చుకుంటున్నాను మేడం, తెలుసుకుంటున్నాను అని అంటున్నారు కదా! అలాగా మనలో ఏం మారుతుంది? మనం ఇంతకుముందు ఎలా ప్రవర్తించినామో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నామా? ఇలాంటివన్నీ కూడా గమనించుకోండి ప్రతి ఒక్కరు. సజ్జన సాంగత్యం మన క్లాస్‌లో జరుగుతుంది. లేదు మన మహావతార్ ఫౌండేషన్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే గనుక ఎన్నో వీడియోస్ మనకు ఉంటాయి. అందులో గూడా మనం క్లాసెస్ వినొచ్చు. అంటే వీడియోస్ వినొచ్చు. అలాగే ఇంకోటేంటంటే మాస్టర్ వస్తారుగా ప్రతి ఒక్కరు రోజొక మాస్టర్ వస్తారు గదా! క్లాస్ చెప్తారు. అప్పుడు మనము సరే పనులు చేసుకుంటూ వింటాము. ఎందుకంటే పిల్లలు, హస్బెండ్ ఉంటారు. వాళ్ళని పంపించాలి. లేదు మీరే ఆఫీస్‌కి వెళ్తుంటారు. ఎన్నో రకాల పనులు ఉంటాయి మనము సంసారంలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అందులో 1, 2 పాయింట్లయినా మనము విన్నవేవైతే ఉన్నాయో నేను ఇది విన్నాను మేడం అని ఆ ఒక్క పాయింట్ చెప్పండి. లేదు మీరు బాగా చెప్పినారు. మాకిలా అర్థమైంది అని ఒక పాయింట్ చెప్పండి ప్రతి ఒక్కరు గూడా. ఎందుకంటే వాళ్ళు గూడా ఒక 2, 3 రోజులు ప్రిపేర్ అయ్యి కష్టపడి వచ్చి మనకు సేవ అనే మాస్టర్స్ మనమైతే మన మహావతార్ ఫౌండేషన్ నుంచి ఎవరికీ ఎటువంటి డబ్బులు అలా ఇవ్వట్లేదు గాబట్టి వాళ్ళు సేవగా ప్యూర్‌గా మన జ్ఞానాన్ని అందిస్తున్నారు గాబట్టి మనం గూడా వాళ్ళకి అలా చెప్తే వాళ్ళకొక తృప్తి అనేది ఉంటుంది. ఓకే. నేను అందించిన జ్ఞానం వీళ్ళకి అందింది అని వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మనం గూడా నేర్చుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఓకే మేడం స్టార్ట్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వారణా వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం భూతాది సంసేవిత చరణం భూతాది సంసేవిత చరణం భూతాది సంసేవిత చరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినితయోగినం వీతరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే పురా కుంభ సంభవ మునివరా ప్రపూజితం త్రిభువనమాద్యగతం పురా కుంభ సంభవ మునివరా ప్రపూజితం త్రిభువనమాద్యగతం మురారీ ప్రముఖ ద్విపాస్థితం మూలాధార క్షేత్రాస్థితం పురా కుంభ సంభవ మునివరా ప్రపూజితం త్రిభువన మాద్యగతం మురారీ ప్రముఖ ద్విపాస్థితం మూలాధార క్షేత్రాస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రకండం నిజవాన్మకర విద్రుదేక్షుదండం నిరంతరం నిఖిల చంద్రకండం నిజవాన్మకర విద్రుదేక్షుదండం కరంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతి భజే వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే
హం వాతాపి గణపతిం భజేహం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా పాడినారు పాట, చాలా ఎక్సలెంట్ కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి ఇంత చక్కగా అద్భుతంగా పాట పాడినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా ప్రాక్టీస్ చేసినారు, బాగా వచ్చింది కూడా పాట. ఓకే మేడం. విష్ణుకాంత్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. బాగున్నా మేడం. ఓకే మేడం, పాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హే కులజుడేమి ఎవరైననేమి, ఏ కులజుడేమి ఎవరైననేమి, ఆకడనతడే హరినెరిగిన వాడు. హే కులజుడేమి ఎవరైననేమి, ఆకడనతడే హరినెరిగిన వాడు. పరగని సత్సంపన్నుడైన వాడే, పరనింద చేయు తత్పరుడు కాని వాడు. పరగని సత్సంపన్నుడైన వాడే, పరనింద చేయు తత్పరుడు కాని వాడు. అరుదైన భూతదయానిధి కలిగిన వాడే, పరులు తానేని భావించువాడు. ఏ కులజుడేమి ఎవరైననేమి, ఆకడనతని హరినెరిగిన వాడు. హరి హరి నిర్మలుడే ఆత్మనియతి కలిగిన వాడే, ధర్మ తత్పర బుద్ధి తగిలిన వాడు. నిర్మలుడే ఆత్మనీతి కలిగిన వాడే, ధర్మ తత్పర బుద్ధి తగిలిన వాడు. కర్మ మార్గమును కడవని వాడే, మర్మమే ఎరిగిన హరిభక్తి ఎరిగిన వాడు. ఏ కులజుడేమి ఎవరైననేమి, ఆకడనతడే హరినెరిగిన వాడు. హరి హరి జగతిపై హితముగా వించువాడే, పగలేని మతిలోని బతికిన వాడు. జగతిపై హితముగా వించువాడే, పగలేని మతిలోన బతికిన వాడు. తెగిలి సకల అంతరాత్మను తెలిసిన వాడే, తెగిలితి వెంకటేశుడు దాసుడైన వాడు. ఏ కులజుడేమి ఎవరైననేమి, ఆకడనతడే హరినెరిగిన వాడు. హరి హరి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా పాడినారు పాట. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడం ఇంత అద్భుతంగా తను ప్రాక్టీస్ చేసి మరీ పాడినారు, ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మీ అందరికి కూడా సూపర్ సూపర్ అని నారాయణరావు సార్ పెడుతూ ఉన్నారు. మన మీకు అలాగే అనురాధ మేడంకి కూడా పెట్టారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చంద్రశేఖర్ సార్ మాట్లాడాలా సార్, మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారు చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్ మీది అన్మ్యూట్ అయింది సార్. చంద్రశేఖర్ సార్ మీది అన్మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదా ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నంబర్ మీరే పెట్టారు కదా సార్?
సార్ ఫోన్ నంబర్ మీరే పెట్టారు కదా సార్? నాగజ్యోతి మేడం నంబర్ పెట్టారు కదా సార్ మీరు? నంబర్ పెట్టానండి. అది అంటే కాల్స్ చేస్తారా, హోస్టింగ్ చేస్తారా సార్? హోస్టింగ్. ఓకే సార్. హోస్టింగ్ ల్యాప్టాప్ ఒకటి ఉండాలి సార్ హోస్టింగ్ చేయాలంటే, అంతే. ఇంకా ఏం అవసరం లేదు. అచ్చా. ఓకే సరే సార్. మేడం. ఓకే సార్. ఉందిగా సార్ ల్యాప్టాప్? ల్యాప్టాప్ ఉన్నాయండి. ఓకే సార్. ఓకే సార్. మీకు నేను కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంట్లో వాళ్ళు మానేసినారు, మళ్ళీ స్టార్ట్ చేసినారని పెట్టినారు ఇందాక సారు. ఏంటంటే మానేసిరు మళ్ళీ స్టార్ట్ చేసిరంటే, ఓకే. దాంట్లో అసలు అది తింటే ఏంటి, తినకపోతే ఏంటి అనేది మీరే వివరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. అలా అంటే అది తినకుండా ఉంటే చాలా మంచిది. తింటే గనుక దాని కాన్సిక్వెన్సెస్ అంటే ఇక ఇంట్లో వాళ్ళ ప్రవర్తన తీరులో అన్ని వ్యవహార శైలిలో కూడా మార్పులు చాలా ఉంటాయి కాబట్టి అది తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వెల్లుల్లి అనేది మాత్రం హిట్లర్‌నే తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్‌గా. అలా తను కూడా శాకాహారి అనమాట. అట్లా. శాకాహారి అయినా కూడా వెల్లుల్లి తింటే చాలా ఉంటది ఇబ్బంది కాబట్టి. ఓకే సార్. నేను ఇందాక మర్చిపోయినాను పేరు. హిట్లరు, బుద్ధుడు ఇద్దరిని కంపేర్ చేసుకోవచ్చు. నాగజ్యోతి మేడం మీరు ఓకే అండి. స్టార్ట్ చేయండి మేడం. ఈడుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇడుముడు కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్ష పూని నీగిరి చేరి కదిలితిమయ్యా నీ శబరి కొండ అందర కండ కదా ఇడుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప కొండలు దాటుకొని గుండెలో నింపుకొని నీ ఓమణి కంట చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా ఇడుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి ఇడుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యప్ప పాట సూపర్ పాడినారు. భజన పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా ఒకసారి మేడంకి గట్టిగా యోగా మేడంకి క్లాప్ చేయండి. థ్యాంక్ యూ యోగా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పాట పాడాలి అంటే
రోజు ఉదయము 5 నుంచి 5:30 వరకు ఉంటుంది మేడం యోగా క్లాసు. లేదు ఇంకా కూడా మేము చేసుకోవాలి ఎక్కువ టైము అనుకుంటే మాత్రము నంబర్ పెడతాను. మీరు కాల్ చేయండి. నేను కూడా నా నంబర్ పెట్టేస్తాను అందులో చాట్ బాక్స్‌లో. కాల్ చేయొచ్చు. అదే సార్. మీరు చెప్పండి సార్. మీరు చెప్తే సరిపోతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను తినట్లేదు అని మీరు చెప్పండి. మీరు తినట్లేదు అనుకున్నారనుకోండి. మీరు ఇంట్లో నేను అది వేసిన వంటలు నేను తినను అని మీరు తినకుండా ఉన్నట్టయితే ఏం చేస్తారు? మీకొక కర్రీ చేయాలి. వాళ్ళకొక కర్రీ చేయాలి కాబట్టి ఇన్నిన్ని చేయడం ఎందుకు? అది ఎయకుండా చేస్తేనే బెటరు అన్నట్టు వాళ్ళు గూడా మారతారు సార్ అదొకటి. అంటే నేను నా ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఒకరికొకటి చేయాలంటే ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది. అంటే నాకు గూడా అలాగే ఇబ్బంది అనిపిస్తుంటది కాబట్టి, నేను అలాగే ఇప్పుడు అందరికీ ఒకటే టైప్ జేస్తాను గాబట్టి అందరూ తినేస్తుంటారు అలాగా. అట్లా చెప్పేసేయండి సార్. ఓకే సార్. థాంక్ యూ సార్ అక్బర్ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ముందుకు రావచ్చు పాటలు పాడాలనుకున్న వాళ్ళు. లేదు పద్యాలు, పొడుపు కథలు ఏవైనా గూడా. వేటికైనా గూడా ముందుకు రావచ్చు ప్రతి ఒక్కరు. పిలవకపోయినా మీకు ఎలా వస్తే అలాగే పాడండి. ట్యూన్ ఇలాగే ఉండాలంటే మనమేం సింగర్స్ కాదు. ఏదో సినిమాలో మనం పెట్టట్లేము. కాబట్టి మీకెలా వస్తే అలా పాటలైనా, పొడుపు కథలైనా, చిన్నటి ఏదైనా స్టోరీ లాగా కూడా చెప్పొచ్చు మాస్టర్స్. సినిమా పాటలైనా పాడొచ్చు. అలాగే ఓన్లీ ఇవి మాత్రమే పాడాలని కూడా ఏమీ లేదు. దేవుడి పాటలే పాడాలని కూడా ఏమి లేదు. జానపద గేయాలు ప్రతి ఒక్కటి కూడా పాడొచ్చు. లేదు పొడుపు కథలు చెప్పొచ్చు. చిన్నది స్టోరీలాగా చిన్న కథ ఒక 5 నిమిషాల్లో అలా నీతి కథల్లాగా ఉంటాయి గదా! ధ్యానానికి సంబంధించినది కొంచెము అది గూడా చెప్పొచ్చు. జ్ఞానం గూడా. అలా. ఏదైనా చెప్పొచ్చు. జోక్స్ గూడా చెప్పొచ్చు. శ్రీలక్ష్మి మేడం పాడతారా మీరు? పాడతాను మేడం. ఆ! పాడండి మేడం. వాళ్ళ వాయిస్ కూడా బాలేదు అయినా పాడతాను. వాయిస్ ఎలా ఉన్నా ఏం పర్లేదు మేడం. మీరు పాడండి. మకర దీపం మకర దీపం మకర దీపం మకర దీపం మలలో వెలిగే మంజుల దీపం మహిలో వెలిగే మణిదీపం మకర దీపం మకర దీపం మకర దీపం మకర దీపం ప్రకృతి కురియు తుషారమే తైలము కాగా తపము చేయు కొండలే ప్రమిదలు కాగా ప్రకృతి కురియు తుషారమే తైలము కాగా తపము చేయు కొండలే ప్రమిదలు కాగా ఉదయాద్రి నుండి ప్రసరించే వాణిని వెలుగే బంగారు రంగులరారే ఒత్తులు కాగా మకర దీపం మకర దీపం మకర దీపం మకర దీపం పాపములను పారద్రోలు పావన దీపం శాపములను తొలగించే శోభన దీపం భవసాగరమును దాటించే తారక రూపం ఏ చింతలైన రూపు మాపు చిన్మయ దీపం మకర దీపం మకర దీపం మకర దీపం మకర దీపం మలలో వెలిగే మంజుల దీపం మైలు వెలిగే మణిదీపం మకర దీపం మకర దీపం మకర దీపం మకర దీపం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరికి. మకర దీపం గురించి చాలా చక్కగా పాడినారు మేడం. చాలా బాగుంది. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి ఇంత చక్కగా పాడినందుకు గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ మేడం. నాకే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. రాత్రి కూడా సెషన్ ఉంటుంది మాస్టర్స్. అందరు కూడా రాత్రి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ లోపల రోజంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లాస్లోకి రావచ్చు, పాడొచ్చు, జోక్స్ చెప్పుకోవచ్చు. అద్భుతంగా పాడారని పెట్టారు సారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ఓకే మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పాడాలి, ఇంకా ఏమైనా పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఏవైనా పర్లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు మాస్టర్స్. మేడం ఒక చిన్న విన్నపం. ఓకే మేడం. ఈ 1 వీక్ యోగా చేయాలనుకుంటే కనుక మార్నింగ్ లింక్ పెడతానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అదే అవ్వాలి. మేడం, లింక్ నంబర్ పెడతాను. పెడదాము, నాది పెట్టేస్తా అందులో. నంబర్ పెట్టేస్తా, దానికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే లింక్ పెడతాం మేము. మార్నింగ్ 5:30కి అని చెప్పండి. 5:30 to 6:30. 6:30. ఓకే. రేపు నుంచి సండే వరకు ఉండవు కదా మన క్లాసులు. సండే వరకు జాయిన్ అవ్వచ్చు. పెట్టాను మేడం నా నెంబర్ ఆల్రెడీ. ఓకే. ఓకే. లింక్ మీకు పెడతాను. వాళ్ళకి పెడితే లింక్ నేను పెట్టేస్తానులేండి. ఓకే. ఓకే. విష్ణుకాంతం మేడం హ్యాండ్ రైజ్ చేసినారు మేడం. మేడం ఇప్పుడు ఇదే లింక్ లోనండి వస్తుందండి రేపటి నుంచి? లేదు మేడం, నా నెంబర్ పెట్టాను, అందులో నెంబర్ తీసుకొని మీరు ఫోన్ చేయండి, నేను పెడతాను మీకు. అలాగే మేడం. అయితే అలాగే మేడం, తప్పకుండా. ఓకే మేడం, అది ఫ్రీయే, మళ్ళీ మనీ పేమెంట్ కాదు. అలాగే అదే మేడం, అలా భయపడి రాకుండా ఉండేరు. అలాగే మేడం. 360 రోజులు ఫ్రీగా చెప్తున్నారు మేడం. ఇప్పుడు డబ్బులు అవును మేడం, అవును. అందరూ సేవ ఎంతో బాగా అందిస్తున్నారు, అందుకే ముందుకు రండి. కాల్స్ కూడా, అందులో నంబర్స్ కూడా మాట్లాడని చెప్పేది అదే. 20 నిమిషాల టైం, 10 నిమిషాల టైమే పడుతుంది మనకు. కానీ అందులో కూడా మన ద్వారా ఏంటంటే ఒక 10 మందికి, 20 మందికి ధ్యానం చేరుతుంది. మనము మన వాళ్ళ మధ్యలోకి చెప్పలేకపోతున్నాం అట్లా అనుకుంటాం కదా, ఈ కాల్స్ ద్వారా కూడా చెప్పొచ్చు. వాళ్ళు జాయిన్ అవుతారు, పర్పస్ ఏంటి, అసలు చేస్తే ఎలా ఉంటుంది ఏంటని కొంచెం మనము ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతగా చెప్తే వాళ్ళు వచ్చేది ఉంటే కనుక ఆ స్థితి వాళ్ళకుంటే వచ్చేస్తారు అలా. మార్నింగ్ మేడం ఇబ్బంది ఏం లేదు, నేను ఉంటాను క్లాస్ లో. అలాగే మేడం, అలాగే అండి, తప్పకుండా. ఓకే. ఓకే. నేను పెట్టినా సార్ కాల్. ఓకే, మీరు చెయ్యొచ్చు కాల్. లేదు నేను పెట్టినా నేనైనా చేస్తాను. ఓకే. మేడం, మీరేమైనా జోక్స్ అలా ఏమైనా చెప్పగలిగినా కూడా చెప్పొచ్చు. నేను నావి వెతుకుతూ ఉన్నాను. ఈ లోపల మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు. ఎవరైనా, వీళ్ళు అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని ముందుకు రావచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా విధిగా క్లాసు కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకు వీలైనంత వరకు కుదిరించుకోండి. మనం జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళకు కూడా ఎంతో కొంత అర్థమయ్యే రీతిలో వాళ్ళకు చెప్తూ ఉంటే మెల్లమెల్లగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. మనం మాత్రమే మారినామని కాదు, అందరూ కూడా ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనము ఇప్పుడు కాల్స్ మాట్లాడడము అంటే మాట్లాడలేకపోతున్నాను, మీకు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఇలా చేస్తున్నానా, నాకు ఇలా ఉంది అనేది కూడా మీరు పంచుకుంటే మెల్లమెల్లగా మీ ద్వారా వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తారు. అంటే అది కూడా అక్కడ కూడా మన ద్వారా సేవ జరుగుతున్నట్టే. మన ద్వారా కొంతమంది ధ్యానంలోకి వస్తున్నారంటే వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చినాయంటే ఏది ఇస్తే అదే వస్తుంది అంటాం కదా, మన జీవితంలో కూడా అది వస్తుంది కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ధ్యాన పరిచయం అయితే చెయ్యండి. అలాగే మన వీడియోస్ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. షేర్ చేయలేకపోయినా ఎవరికైనా లైక్, కామెంట్ అయినా చెయ్యండి. వీలైనంత వరకు ఖాళీగా ఉన్నారంటే మనము ధ్యానులు మాత్రమే సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఉండే వాళ్ళు ఎవరంటే ధ్యానులే. కాబట్టి ప్రతి నిమిషం కూడా విలువైనదే. అంటే సమయము కాలం అయిపోతే మళ్ళీ తిరిగి రాదంటాం కదా. కాబట్టి మనము టైము దేని మీద వృధా చేస్తున్నామని దాన్ని తీసి మన జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. సజ్జన సాంగత్యంలో ఎక్కువ అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళ కాకుండా మనకు ఉన్న మిత్రులలో కూడా మనం కూడా సరే వాళ్ళు అలా ఉన్నా కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి మంచిగా, వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. పొడుపు కథలు చెప్పుకుందాము. అందరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు, అందరికి ఆప్షన్ ఉంది. ఎలక్ట్రిక్ రైలు దక్షిణం వైపు ప్రయాణిస్తుంటే పొగ ఏ వైపుకు వెళ్తుంది? ఆన్సర్ చెప్పండి. అసలు పొగుంటది ఎలక్ట్రిక్ రైల్ ఉంటదా ఉండదా మీరే చెప్పాలి, అందుకే. ఉండదు, ఎలక్ట్రిక్ రైల్ కదా. ఓకే. మీరు ఏమి వినగలరు కానీ తాకలేరు లేదా చూడలేరు, అదేమిటి? సౌండ్. ఇంకా కొంచెం. సౌండ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందా సౌండ్? వినలేంది, తాకలేంది. అంటే అన్నిట్లోంచి వస్తుంది, అది ఓకే. ఇంకా వస్తుంది. మాస్టర్స్, మన వాయిస్ లోంచి కూడా వస్తుంది కదా. అన్ని ఇంధనాల నుంచి అన్నిట్లోంచి వస్తుంది మాట. అలాగే మీరు నన్ను నీటిలో చూడవచ్చు కానీ నేను ఎప్పుడు తడిగా ఉండను, నేనేంటి? మీరు నన్ను నీటిలో చూడవచ్చు కానీ నేను ఎప్పుడు తడిగా ఉండను. నీడ. అవును మేడం, ప్రతిబింబం అదే. అంటే మనం నీటిలో మన ఫేస్ కనిపిస్తూ ఉంది కదా, అలా. నీకు నేను ఉంటే అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు మాస్టర్స్, చెయ్యండి. మీకు నేను ఉంటే మీరు నన్ను పంచుకోవాలి అనుకుంటారు, మీరు నన్ను పంచుకుంటే మీరు నన్ను పొందడం లేదు, నేనేంటి? మళ్ళొకసారి చెప్పనా? చెప్పండి. మీకు నేను ఉంటే మీరు నన్ను పంచుకోవాలి అని అనుకుంటారు, మీరు నన్ను పంచుకుంటే మీరు నన్ను పొందలేరు, నేనేంటి? ప్రేమ. ఆలోచించండి. ప్రేమ కాదు, ప్రేమను పొందొచ్చు. క్లూ ఇచ్చేటట్టుగా అనిపిస్తలేదు, అది క్లూ ఇవ్వలేమేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే ఓకే. అంటే ఎవరికో ఒకరికి చెప్తూ ఉంటాము, అంటే బాగా దాచిపెట్టుకొని మన దగ్గరే ఉంచుకొని కొంతమందికి మాత్రమే. మనసులో బాధ కదా. బాధ ఓకే, ఇంకా కొంచెం ఇంకా దగ్గరికే వచ్చినారు. ఇంకా బాధ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు కానీ దగ్గరికి వచ్చినారు అన్నట్టు. చెప్పాలి. ఎవరికి చెప్పము మనము, కొంతమందికే చెప్తాం పర్టికులర్ గా, లేకుంటే ఎన్నో సంవత్సరాలుగా మన లోపలే దాచుకుంటాం ఏ విషయాన్నైనా. చెప్పండి. రహస్యం. ఓకే. మెరిసే కూరలతో నా రక్తం లేని కాటు ఎక్కువగా తెల్లగా ఉన్న వాటిని కల్పిస్తుంది, నేనేంటి? మెరిసే కూరలతో నా రక్తం లేని కాటు, రక్తం లేకుండా కాటు వేస్తుందంట, ఎక్కువగా తెల్లగా ఉన్న వాటిని కల్పిస్తుంది, నేనేంటి?
కారం ఆనియన్. కాదు, అది ఆనియన్ కూరగాయలు కావు. కారం కూరలు ఉంటాయి, దానికి రక్తం లేకుండా కాటు వేస్తుంది, తెల్లటి వాటిని కలిపి ఉంచుతుంది. ఆహా కూరలు కూరలు ఉంటాయి. ఇప్పుడు పళ్ళతో మనం వేలు కొరుకుంటే ఏమైతే రక్తం వస్తుంది కదా, దానికి మాత్రం రక్తం ఏం రాదు, కూరలు ఉంటాయి కానీ. మనం వాటిని ఎక్కువ పిల్లలు ఉపయోగిస్తారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాటికి ఉపయోగిస్తాం. చాలా క్లియర్ గా చెప్పిన, ఇంకా ఆన్సర్ కూడా. బలపమా? ఆ? బలపం. బాలపం పెన్ను, పెన్సిల్ కాదు. స్టేప్లర్, పిన్నుల పంచి. ఓకేనా మేడం? నా ఇంకా ఆన్సర్ జంటతో మేడం ఆన్సర్ ఏంటి? ఓకే. స్టాప్లర్. నా ఓకే. జంటతో నేను ఉండాలి, కానీ నేను సాధారణంగా ఒంటరిగా ఉంటాను, మీరు చూస్తారు, ఎందుకంటే ఒక రాక్షసుడు నన్ను ఎప్పుడు తింటాడు, నేను ఏమిటో మీకు తెలుసా? మరొకసారి. నా జంటతో నేను ఉండాలి, కానీ నేను సాధారణంగా ఒంటరిగా ఉంటాను, మీరు చూస్తారు, ఎందుకంటే ఒక రాక్షసుడు నన్ను ఎప్పుడూ తింటాడు, నేను ఏమిటో మీకు తెలుసా? సమాధానం చెప్పండి. సాక్స్. సాక్సే ఆన్సర్. వదులైనప్పుడు నేను ఎగిరిపోతాను, నేను తప్పుదారి పట్టినప్పుడు ఎప్పుడు శపించలేదు, నేనేంటి? నేను అంటే వదులైనప్పుడు నేను ఎగిరిపోతాను, నేను తప్పుదారి పట్టినప్పుడు ఎప్పుడు శపించలేదు, నేనేంటి? మాస్టర్స్ ఎవరికి ఏం తెలియట్లేదా? చెప్పాలా? గాలిపటం కాదు మేడం. తెప్ప. మీరు అనుభవించలేకపోయినా అది మీ చేతిలో ఉంది, మీరు మరియు సమయం మాత్రమే దాన్ని బహిర్గతం చేయగలదు, అదేంటి? మీరు అనుభవించలేకపోయినా అది మీ చేతిలో ఉంది, మీరు మీరు మరియు సమయం మాత్రమే దాన్ని బహిర్గతం చేయగలరు, అదేంటి? ఆలోచించండి, ఈజీగానే ఉంది అది. మనం అనుభవించలేకపోయినా మన చేతిలో ఉంటుంది అది. ఆనందం ఆనందం ఎప్పుడు అంటుంటాం ఇట్లా అని కూడా చెప్తూ ఉంటాం దానికైతే, అంటే దానికి ఆ వర్డ్ మిక్స్ చేసి చెప్తూ ఉంటాం రాతకి కూడా. క్లూ. తలరాత విధి రాత. విధి ఆడే ఆట, విధి అన్నట్టు దానికి ఆన్సర్. నేను సర్కిల్లో తిరుగుతాను, కానీ ఎల్లప్పుడూ నేరుగా ముందుకు వెళ్తాను, నేను ఎక్కడికి నడిపించినా ఎప్పుడు ఫిర్యాదు చేయవద్దు, నేనేంటి? నేను సర్కిల్లో తిరుగుతాను, కానీ ఎల్లప్పుడూ నేను నేరుగా ముందుకు వెళ్తాను, నేను ఎక్కడికి నడిపించినా ఎప్పుడు ఫిర్యాదు చేయవద్దు, నేనేంటి? సమయము గడియారం ప్రతి వెహికల్కి ఉంటుంది అది. చాలా క్లియర్గా చెప్పాను క్లూ కూడా. లైట్. హారన్. ప్రతి వెహికల్కి ఉంటుంది, ఏంటది? హార్నా లైటా? వెహికల్లో ఉన్న అన్ని వస్తువులు కాదు, దాన్ని చెప్పండి మీరు. మేడం అది లేకపోతే నడవదు బండి ముందుకు. పెట్రోల్. చక్రాలే. అవును, చక్రం. చక్రాలు.
ఓకే. పిఠాపురం చిన్నవాడ పిట్టలకు వేటగాడ బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూరకు లేకుండా రానువద్దు. ఏమిటది? పిట్టలకు సామెత ఏంటో పిట్టలకు సంబంధించిందే ఇది. అందులోనే ఆన్సర్ ఉంది. పిఠాపురం చిన్నవాడ పిట్టలకు వేటగాడ బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూరకు లేకుండా రానువద్దు. చంపొద్దు అంటుంది, కానీ కూరకు లేకుండా మాత్రం తిరిగి రావద్దు అంటుంది. మళ్ళీ అప్పుడు ఏం చేయగలడో అతను చెప్పండి. దాంతోటే బేబీ వస్తుందండి పాప. మళ్ళా ఇంకో పిట్ట రావాలంటే అది ఉండాలి, అది పెట్టాలి. గుడ్డు గుడ్డు. అవును. అరటిపండు వదిలిసి నోట్లో పెడితే మాత్రమే తింటారనమాట మీరు. అద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు. ఏమిటది? అద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు. ఏమిటది? అతిగా మాట్లాడతాం. అందులోనే ఆన్సర్ ఉంది. అద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు. ఏమిటది? అతిగా మాట్లాడతాం, మాటల్లోనే ఒకటి అది. అబద్ధాలు. అవును, అద్దు. అబద్ధమే. కరెక్ట్ మేడం అద్దు. అంటారు. మేడం చెప్పింది కరెక్ట్. యంత్రం కాని యంత్రం కాదిది మంత్రం. ఏమిటది? యంత్రం కాని యంత్రం కాదిది మంత్రం. సాయంత్రం. అవును మేడం, ఇది సూపర్. తంత్రమా? కాదు, సాయంత్రం, ఈవినింగ్. ఇంగ్లీష్ లో చెప్పకూడదు, ఇది తెలుగులోనే చెప్పాలి. అదే యంత్రం మేడం చెప్పింది తెలుగులోనే, మళ్ళీ నేను తెలుగులోనే చెప్పిన, మళ్ళీ మీకు అర్థం కావడానికి ఇంకొకసారి ఇంగ్లీష్ లో. సుందరమైన మరియు గుండ్రంగా నేను లేత కాంతితో ప్రకాశిస్తాను. చీకటిలో పెరిగిన ఒక మైల యొక్క ఆనందం నేను ఎవరు? సుందరమైన మరియు గుండ్రంగా నేను లేత కాంతితో చంద్రుడా? ప్రకాశిస్తాను. చంద్రుడా మేడం? చీకటిలో పెరిగిన ఒక మైల యొక్క ఆనందం నేను. చీకటిలో పెరిగిన ఒక మైల యొక్క ఆనందం నేను. మనం దాన్ని దీనికి కూడా యూజ్ చేస్తాం. ముత్యం. అవును. నాదొక పాట ఉండే మేడం, వెనక్కి ఎక్కడికో పోయినట్టున్నది. కాబట్టి మీరు ఈ లోపల ఎవరైనా పాట పాడే వరకు నేను వెతుక్కుంటూ ఉంటా, మళ్ళీ కూడా పాడొచ్చు. అయితే ఇదొకటి భావము తాత్పర్యం చెప్దాము. నేను తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యం. ఓ వేమ, తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టిన చచ్చిన ఒకటే. పుట్టి ఎవరికి ఉపయోగం లేక ఆ పుట్టలోనే చచ్చే చెదపురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు జన్మ వ్యర్థమని చెప్తున్నాడు అనమాట వేమన. ఓకే మేడం, ఒక పాట పాడండి. శ్రీలక్ష్మి గారైనా, అనురాధ గారైనా, నాగజ్యోతి గారైనా. నేను పాడుతున్నా. మేడం పేరు ఏం పేరు ఉండే ఇంకా మేడం? వన్నజన ఏదో. ఓకే మేడం, ఒక జోక్ సాంగ్ పాడతాను. పాడండి. ఎలాగా? ఒక్క నిమిషం. ఈ లోపల అనురాధ గారు మీరు పాడతారా మేడం? నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస, నిన్ను విడిచి ఉండలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి తండ్రి వగుట చేసి ఎన్నబోకు నేరములను పిన్న కబురుగా గురిగా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. సర్వమునకు కర్త నీవు
సర్వమునకు భర్త నీవు సర్వమునకు హర్త నీవా సర్వ సాక్షి హరా శివా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ్యా ధారాపుత్ర సంపదులను ఎదుగ కరుగ చేయుదేవా ధారాపుత్ర సంపదలను ఎదుగ కరుగ చేయుదేవా వెరపు లేదు వాని వలన పరమ పురుష హరా శివా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ్యా వరద భక్త పాల సింధో బిరుదులెన్నో కలవు నీకు వరద భక్త పాల సింధో బిరుదులెన్నో కలవు నీకు కరుణ నన్ను బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాయన్నా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలక్ష్మి చాలా మేడం బాగా పాడారు. ఇంకే మేడం ఇది పాడండి చాలా బాగా వచ్చింది మేడం. చాలా బాగా పాడారు మేడం. అవును, చాలా బాగా వచ్చింది పాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. శ్రీలక్ష్మి మేడం మీరు పాడండి ఓకే మేడం. ఓకే. పొరిగింటి మీనాక్షమ్మని చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా మిమ్మల్ని పొరిగింటి మీనాక్షమ్మని చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా పగలెంత ఇద్దరకు తగవులు ఎన్నున్నా చీకటి పడితే పక్కన చేరి రాజీకొస్తారు కోరిన చీరలు ఇస్తారు పొరిగింటి మీనాక్షమ్మని చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా పొరిగింటి పుల్లై గొడవ ఎందుకు లేవే వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసు ఓవే ఆండాళ్ళు పొరిగింటి పుల్లై గొడవ ఎందుకు లేవే వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసు ఓవే తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతావు నువ్వు జీతం కాస్త సినిమాకైతే మిగిలేదేముంది చీరకు మిగిలేదేముంది పొరిగింటి పుల్లై గొడవ ఎందుకు లేవే వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే పెళ్ళై 3 ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు తల్లి తండ్రి ప్రేమ గుర్తుగా పుట్టిన బుల్లి నామాలు మగళ్ళని చూపిస్తారే గాని నగలపుడైనా తెచ్చారా మగళ్ళని చూపిస్తారే గాని నగలపుడైనా పెట్టారా ఓ ముచ్చాల బేసరి తెచ్చే ముక్కకి అందం తెచ్చారా నా ముక్కకి అందం తెచ్చారా ఉద్యోగం ఒక మెట్టు దాటని కోరినవిస్తా నీకు ఇష్టం లేదని చెప్పకూడదా ఎందుకు లేండి సాకు పొరిగింటి మీనాక్షమ్మని చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా మాటలతోటి రెచ్చగొట్టకే నన్ను బెదిరింపులకు లొంగేదాన్ని కాను కోపం వస్తే మనిషిని కాను నేను ఏం చేస్తారు దుంప తెంచుతా ఇంకేం చేస్తారు చెవులు మెలేస్తా ఆ తర్వాత తాట తీస్తా పొరిగింటి మీనాక్షమ్మని చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా విన్నారా నమస్తే మేడం నమస్తే ఓ మేడం యాక్షన్ తోటి ఎక్సలెంట్, అసలు సూపర్. సినిమాల్లో నటించవచ్చు మీరు. నిజంగా మేడం అంత అద్భుతంగా అసలు అసలు మేము పరవశించిపోయాము, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము, నవ్వుతూనే ఉన్నాము మీరు పాడినంతసేపు కూడా. చాలా బాగుంది మేడం. అది పాత థ్యాంక్ సినిమా యూ చూసినట్టుంది కదా నాగజ్యోతి మేడం. పాత సినిమాలో కొంచెం సూపర్ రోల్ పాట విత్ వస్తుంటది కదా అలాగా. సంబరాల సంబరాల రాంబాబు అవును మేడం, చాలా బాగుంది.
మాస్టర్స్ అందరు కూడా మేడం ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇగో ఆ నవ్వు ఇంకా ఆగట్లేదు మాకు. థ్యాంక్ ఎక్సలెంట్. యూ మేడం, అప్పుడప్పుడు ఇలా థ్యాంక్ యూ. మమ్మల్ని నవ్విస్తానికి చాలా స్టార్టింగ్ లోనే ఇలాంటిది వాడండి, అందరు ఉన్నప్పుడే, ఎండింగ్ లో కాదు. అదే సరేనా మేడం? స్టార్టింగ్ లోనే ఒక్కొక్కరు వాడండి, ఒక్కొక్క అందరు ఉన్నప్పుడే టాలెంట్ నవ్వుకుంటూ ఉంటారు, బుగ్గలు బయటపడుతుంది చక్కగా. నొప్పొస్తుంటాయి. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు ఎంజాయ్ చేయడం కాదు, మమ్మల్ని అందరిని ఎంజాయ్ చేపిస్తున్నారు మీరు. చాలా ఎక్సలెంట్ ఇదైతే. అంతే కదా మేడం, ఏదో అలా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ, మనసు బాగాలేకపోతే పాటలే మనకు ఔషధం. అవును మేడం, నిన్న మీ నెంబర్ లేకుంటే నాగజ్యోతి గారికే చెప్పాను, ఇట్లా మేడం చెప్తారేమో అవును అడగండి అని. అవును మేడం, అసలు నేను షుగర్ గురించి చెప్దాం అనుకుని, నాకు ఈ ఊరికి వెళ్ళి రావడాలు, ఈ ప్రయాణాల్లో ఆమెతోటి అదే చాలా చెప్పాను, కొత్తగా 60 ఏళ్ళ పైబడిన వారికి చెప్తా అన్నారు మేడం, ఒకసారి అడగండి. అది చెప్తాను మేడం, ఉంది అది ఉమ్. చెప్తాను. నెక్స్ట్ అలా వారం ఎలా చెప్తాం వాళ్ళు మేడం. ఉంటారు. నెక్స్ట్ 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 సమగ్ర శుక్రవారం జీవనశైలి. అవును. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. అది మన ఓకే విష్ణుకాంత్ ఇదంతా మేడం. మేడం, సుమా మేడం, లలిత మేడం, మీరు పాడండి మేడం. మా పాప అసలు పాడని, మా పాప కూడా పాడింది ఇందులో, అదే గ్రేట్. మార్నింగ్ బ్యాచ్ లో స్టార్ట్ అయినారు, ఈవినింగ్ బ్యాచ్ లో ఇంకా అనర్గళంగా ఈవినింగ్ మార్నింగ్ అన్ని వాడుతున్నారు మీరు. వాడుతున్నాను. మీరు మధ్యాహ్నం ఆనందిస్తూ లిల్లా మమ్మల్ని క్లాక్ కూడా కూడా ఆనందపరుస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. విష్ణుకాంతం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. విష్ణుకాంతం మేడం. వచ్చింది మేడం. వచ్చింది మేడం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో జీవముంది, అది ఏ దైవం. ఆ గుడిలో జీవముంది, అది ఏ దైవం. ఆ గుడిలో జ్యోతి ఉంది, ఆయన పరమాత్మ. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో జీవముంది, అది ఏ దైవం. ఆ గుడిలో జ్యోతి ఉంది, ఆయన పరమాత్మ. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. తల్లిదండ్రి గురువు పెద్దలు, పిల్లలు కొలిచే దైవాలు. తల్లిదండ్రి గురువు పెద్దలు, పిల్లలు కొలిచే దైవాలు. కళ్ళ కపటము తెలియని పిల్లలు, తల్లులు వలచే దైవాలు. కళ్ళ కపటము తెలియని పిల్లలు, తల్లులు వలచే దైవాలు. పతి పక్షి ఎగిరే దైవం, పతి జీవిని ఆనందముగా ఉంచాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో జీవముంది, అది ఏ దైవం. ఆ గుడిలో జ్యోతి ఉంది, ఆయన పరమాత్మ. ఇల్లు వాకలి వళ్ళు మనసు ఈసుని కొలువై ఉండాలి. ఇల్లు వాకలి వళ్ళు మనసు ఈసుని కొలువై ఉండాలి. ఎల్లవేళలా మంచు గడిగిన మల్లె పువ్వులా ఉండాలి. ఎల్లవేళలా మంచు గడిగిన మంచి మల్లె పువ్వులా ఉండాలి. జ్యోతి మనలో వెలగాలి, తెరలు పొరలు కరగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో జీవముంది, అది ఏ దైవం. ఆ గుడిలో జ్యోతి ఉంది, ఆయన పరమాత్మ. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం పాట. మేడం, పాత పాటలు పాడుతుంటే ప్రాణం లేచి వచ్చేస్తుంది మేడం ఎక్కడి నుంచో. మేడం, అందులో అడుగడుగున గుడి ఉంది, అందులో జీవం ఉంది, అది ఆ మన గురించి అంటే ప్రతి ఒక్కరిలో జీవం ఉంది, అందులో దైవం ఉంది, ఆత్మ అంతే. ఉంది అని చాలా బాగుంది. జ్ఞానకోణంలో మాత్రం అలాగే. ఎక్సలెంట్ మేడం.
థ్యాంక్ యూ చాలా వెరీ మచ్ బాగుంది. మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడం ఇంత అద్భుతంగా పాడినందుకు ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. ఓకే మేడం, ఈ రోజు అయితే చాలా చిన్నదే ఎంచుకున్నాను నేను, పెద్దదైతే చాలా టైం పట్టిద్దండి, ఆల్రెడీ టైం అయిపోయింది కదా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేన, మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరు కూడా మేడం రాదు రాదు అంటూనే అలా పాడుతూనే ఉన్నారు చక్కగా మంచి మంచి పాటలు ఎంచుకొని. ఈరోజు శ్రీ సూర్య నారాయణ పాడదాం అనుకున్నా మేడం, చాలా టైం అయింది కదా అది అని అయ్యయ్యో పోయా. అవును, చాలా బాగా పాడారు మేడం. థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ 19వ బ్యాచ్కి కూడా ఈ రోజుతో సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.